హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు వచ్చేసరికి మన మణిపాల్ హాస్పిటల్ దగ్గర రోడ్లో మనం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట, బ్యారేజ్ అవతల. అయితే ఈరోజు మనం మొదలుపెట్టి డే 2 అండి. డే 2లో మనకి డే 1లో మన అయిన వర్క్ మేనుగుమూడ ఫిక్సింగ్ అయితే చేసాం. అలాగే ఈ డోర్ కూడా ఫిక్సింగ్ చేసాం, కంప్లీట్ చేసాం. ఇక ఇటు పక్క కూడా ఉత్తరం వైపు డోర్ కూడా కంప్లీట్ చేసాం. ఇంకేంటంటే ఈ పాత సింగిల్ డోర్లు వేరే వాళ్ళు బిగించారు. ఇంకా వాళ్ళు ఖాళీలు ఎక్కువ పెట్టి బిగించేశారు. ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఖాళీలని కవర్ చేయాలంటే బద్దలు తీసుకొచ్చాం వీటికి. ఆ బద్దలు అయితే మనం ఫిక్సింగ్ అయితే చేయాలి. అలాగే గళ్ళు కూడా వంకరలు వేసారు. టవర్ బోల్ట్ ఏమో అక్కడ సెంటర్లో వేసారు. ఇవన్నీ ఊడదీసి మనము ఈ సింగిల్ డోర్లు అండి ఇవన్నీ ఊడదీసి అన్నీ మనం ఖాళీలన్నీ కరెక్ట్గా సరిపెట్టాలి. ఇవి కూడా ఊడదీసేస్తాయి ఇప్పుడు డోర్లన్నీ. ఈ ఖాళీలన్నీ కవర్ చేయాలన్నమాట. మనం ఖాళీలు పెట్టాడు కానీ సమానం పెట్టుంటే బాగుండేది. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి పని నచ్చలేదు, అందుకే పని ఆపేశారు. ఇంకా మనం పిలిచిన తర్వాత మనం ఆ డోర్లు బిగించాం. చూడండి ఇక్కడ ఎంత ఖాళీ ఉంది, పైన చూడండి ఎంత తక్కువ ఉంది. అలాగా ఖాళీ అనేది సమానం పెట్టుకుంటే బాగుంటుంది చూడటానికి కూడా. ఇటుపక్క కూడా ఎక్కువే పెట్టాడు, సైడు దగ్గరగా అరగం ఖాళీ పెట్టేశాడు. అటు ఇటు పాతి పెట్టి బిగించారనమాట. ఇప్పుడైతే మనం బద్దలు అయితే తీసుకొచ్చాం. ఈ బద్దలు అయితే ఒక సైడు గొంతుల పక్క కాకుండా ఇటు సైడ్ అయితే మనం కట్టం మోపు చేసి ఇంకెంత ఎక్కువ ఉందో అటు పక్క కటింగ్ చేసి ఇటు పక్క అయితే మనం బద్ద అయితే బిగించాలి. ఈ డోర్ ఒకటి, ఇదొకటి 2, ఆ చివరిది 3 ఈ గుమ్మానికి. ఇంకా ఇదైతే అసలు బిగించలేదు. ఇది ఖాళీ సరిపోయింది కరెక్ట్గా. ఇంకా బొందులు ఫిక్సింగ్ చేసి డోర్ ఫిక్సింగ్ చేసేసి గల్లేసేయడమే. ఈ డోర్ ఒకటి, మొత్తం ఈ 4 డోర్లకి మనం ఇప్పుడు ఊడ తీసి వీటికి బద్దలు కట్టి ఇంకా మనం డోర్లు అనేది నీట్గా బిగించుకోవాలి. ఈ టవర్ బోల్ట్ అసలు సింగిల్ డోర్కి ఎవరైనా మధ్యలో వేస్తారు. అసలు ఆయన ముక్కుందని చెప్పేసి అక్కడ వేసాడు. పోనీ ఇక్కడ ముక్కుంది కదా, ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది మరి ఎలా ఆలోచిస్తారో ఏంటో, మరి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి అసలుకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఎప్పుడు చేయమాకండి. అవసరమైతే మిషన్తో బెంచ్ వేసి మనం మ్యాక్సిమం కస్టమరు సాటిస్ఫాక్షన్ అయ్యేదాకా మనం వర్క్ అనేది నీట్గా చేసిస్తేనే మనకి వేరే వాళ్ళు 2, 2, 3 చెప్పుకుంటారు, పలానా వ్యక్తి బాగా చేశాడు అని చెప్పుకుంటారు అనమాట. ఒక ఇక్కడ సైడ్ ముక్క ఉంది కాబట్టి సైడ్ వేస్తామండి అని చెప్తే బాగుంటుంది, ఒప్పుకుంటాం. ఈ సిమెంట్ గుమ్మాలు మ్యాక్సిమం హోల్ చేయాలన్నా మనం అది అదిరులకి ఏమైందంటే బీట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని గుమ్మాలు అయితే బాగానే వెళ్తాయి. మరి వచ్చేసరికి పెట్టుడు గుమ్మాలు కాబట్టి పెట్టుడు గుమ్మాలకి మనము మ్యాక్సిమం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు సైడ్ మొక్క ఇచ్చాడు కాబట్టి సైడ్కి టవర్ బోల్ట్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇక ఇవన్నీ మనం ఈ వర్క్ అనేది చేయాలి. అలాగే బాత్రూమ్ డోర్లు 2 బిగించాలి. ఇప్పుడు ఈ డోర్లు ఇక్కడ బిగించుకోవాలి మనం. ఈ బాత్రూమ్ డోర్లు కూడా ఈరోజు ఏంటంటే ఈ పై కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు పై వర్క్ కంప్లీట్ అయిపోతే రేపు ఎల్లుండు కింద వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి 2 రోజుల్లో కింద కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనవాడు పండు వచ్చాం ఇద్దరం. ఇంకా నేను కూడా బట్టలు చేంజ్ చేసుకుని ఈ డోర్లన్నీ పీకేసి ఇంకా మనం గబగబా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. స్టార్ట్. ఇకైతే మనం డోర్లన్నీ మనకు కావాల్సిన ఈ ఖాళీలు ఎక్కువ పెట్టడం వల్ల మనం ఈ బద్ద అనేది కడుతున్నామంటే, అదే ముందే కరెక్ట్గా చేసుకుని ఉంటే మనకి ఎంత పని ఉంటుంది. 4 డోర్లు అలాగే మనం చేస్తున్నాం మొత్తం. ఇవన్నీ బట్టలు పెట్టుకొని మళ్ళీ సరిపడే సన్న ఖాళీ అయితే మనం కరెక్ట్గా మనకి ఖాళీ ఎంత కావాలో డోర్కి అంత ఖాళీ అయిపోతుంది. కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ ఆ బొందు సైడ్ లైట్గా పట్టుకుంటాం అన్నమాట.
వీళ్ళు ముందుగానే బాగా ఎక్కువ పెట్టేశారు. ఏంటంటే మనం కరెక్ట్గా పైన ఇకైతే మనం డోర్లన్నీ సరిపెట్టేసి ఫిక్సింగ్ చేసామండి మొత్తం. ఈ టవర్ బోల్డ్ కూడా ఇక్కడ నిలువు వేసేవాళ్ళు, ఫస్ట్ నిలువు వేశారు సెంటర్లో. ఇప్పుడైతే మనం ఇక్కడ అడ్డం అయితే వేసాం, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెక్క ముక్కలు ఇచ్చారు. ఇక్కడ ఆ ముక్కల దగ్గరే మనం బిగించుకోవాలి. వేరే చోట బిగిస్తే ఏమైందంటే మనం హోల్ వేసినప్పుడు అంచుకు పడిద్ది కాబట్టి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదిగోంటే వీటికైతే మనం ఖాళీ సరిపెట్టి బద్ద కట్టాం అనమాట. రంగం కరెక్ట్గా ఈ బద్ద కడతాం జరిగింది. బద్ద కడితేనే అప్పుడు ఖాళీలు కవర్ అయినాయి అన్నమాట. మొత్తం ఇవన్నీ ఫిక్సింగ్ అయితే చేసాం. మొత్తం 5, 1, 2 ఇట్లయితే గళ్ళు వేయాలి. ఇంకా ఈ గళ్ళు పని చేసి అప్పుడు బాత్రూమ్ డోర్లు బిగించాలి. 2, ఇది 1, 3. దీనికి ఈ గడి కూడా తీసేయాలి, సరిగ్గా వేయలేదు. మొత్తం ఒకటి తీసి మార్చేయాలి. ఇప్పుడు 3, ఇది 1, 4, అది 1, 5. ఇవి అయితే మొత్తం అన్నీ ఫిక్సింగ్ అయితే చేసాం. ఇప్పుడైతే మనం అయితే గడిలు అయితే వేయాలి. గడిలు వేస్తే మనకి ఈ గుమ్మాల వర్క్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. ఇప్పుడైతే మనం గళ్ళు అన్నీ పెట్టుకున్నాం రెడీగా, గళ్ళు బోల్డ్లు అన్నీ. ఇప్పుడైతే మనం గళ్ళు వేసేస్తే వర్క్ అనేది మనకి వెళ్ళి ఒకసారి కిందకి వెళ్ళి ఇక వేసిన తర్వాత ఇక ఈ బాత్రూమ్ డోర్స్ ఉన్నాయి, రెండు బాత్రూమ్ డోర్స్ కూడా ఇవి కూడా ఫిక్సింగ్ చేసేస్తాం. ఈరోజు ఫిక్సింగ్ చేసేస్తే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. పైప్ ఫ్లోర్ తర్వాత కిందకి వెళ్ళచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ హోల్స్ ఇచ్చేవాళ్ళు కూడా పైకి ఇస్తే పైకి ఇచ్చారు, లేదంటే కిందకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మనం సెంటర్ చేసి కరెక్ట్గా సెంటర్ చేసి వేస్తున్నాం గడి కూడా. అప్పుడు మనం ఈ పోర్క్ బిట్ అయితే ఒకటి తెచ్చారు. ఈ హోల్ అనేది మనం ఇక్కడ వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది వర్క్ కూడా. ఇప్పుడైతే మనం ఈ గళ్ళు వర్క్ అయితే చేస్తున్నాం అన్నమాట. మనం ఇక డోర్లన్నింటికి మనం గడిలు వేయడం జరిగిందండి. మొత్తం రెండు పక్కల మనం స్టీల్ గళ్ళు వేసాం అనమాట. 2 హ్యాండిల్స్ వేసాం. ఇంకా డోర్లు కూడా అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా సరిపెట్టుకున్నాం. అలాగే బద్దలు కట్టాం. ఈ ఖాళీ ఎక్కువ ఉండటం వల్ల మనం బద్ద కట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసి సన్న ఖాళీ పెట్టుకున్నాం అనమాట. మనం సన్న ఖాళీ కరెక్ట్గా ఒక 100 ఖాళీ పెట్టేసి బిగించాం. ఫస్ట్లో 10 ఖాళీ పెట్టి బిగించారు. మనం నీట్గా బిగించేసాం డోర్లన్నీ. అలాగే వాటికి సంబంధించిన గళ్ళు కూడా మొత్తం అన్నీ వేసాం అనమాట, మొత్తం డోర్లన్నిటికి. అలాగే బాత్రూమ్ డోర్లు కూడా 2 డోర్లు బిగించేసాం. అంటే ఇంకా ఈ ఫ్లోర్లో పని కంప్లీట్ చేస్తాం అనమాట. ఈ డోర్స్ కూడా బాగున్నాయి, WPVC ప్రింటెడ్ అనమాట. ఇవి WPVCలో తక్కువ అంటే వైట్ కలర్లో ఉంటాయి, అలాగే టేక్ వుడ్ కలర్ ఉంటాయి, ఇలా ప్రింటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. 3 రకాలు ఉంటాయి మనకి. వైట్లో మనకి కలర్ నచ్చిన కలర్స్ ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ మాత్రం వైటే ఇస్తాడు. ఇంకా ప్రింట్ ఒక్కటే మనకి కలర్ ఇస్తారనమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కలర్ కావాలంటే కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు ఇదైతే డోర్లు బిగించాం. అలాగే ఇక్కడ రింగ్ వేయకుండా మనం ఈ మొక్క వేయడం జరిగింది. ఎందుకంటే రింగ్ వేస్తే ఫ్యూచర్లో ఎప్పటికైనా ఈ సైడ్ ఎడ్జి పగిలిపోయే అవకాశం ఉంటుంది, మన వెజ్ హోల్ వేసిన. అయితే మనం మొక్క అయితే మొక్క వేసి దానికి గాడి కొట్టాం. చక్కగా నీట్గా ఇది ఎన్నాలైనా సరే పడి ఉంటుంది ఇలాగా. అలాగే SS బొందులు అయితే వాడాము. SS బొందులు వేయడం జరిగింది. అలాగే వీటికి బోల్ట్లు వేసాం, 2 బోల్ట్లు. కొంతమంది స్క్రూలు వేసేస్తారు, ఫ్యూచర్లో ఎప్పటికైనా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. మనం ఒక మరమేకేసి సింగిల్ మరమేకేసి 2 బోల్ట్లు వేసాం. ఆ బోల్ట్లు పొడుగొచ్చి నీట్గా ఇక కటింగ్ అనేది చేసాం అనమాట మిషన్తో, బోల్ట్ ఎక్కువ లేకుండా. ఎందుకంటే పిల్లలు ఎవరైనా గబ్బుకుని వెళ్ళినా సైడ్లు తగలకుండా మనం నీట్గా పర్ఫెక్ట్గా బిగించేసాం. ఇంకా లోపల వచ్చేసరికి టవర్ బోల్ట్. ఇక దీని వర్క్ కూడా మనం కంప్లీట్ చేసాం. అలాగే 2 డోర్లు ఇవి, ఈ గదిలో 1 డోరు. ఇంకా అంతా మొత్తం సామాన్లన్నీ సదిరేసామండి. వర్క్ కాబట్టి ఇంకా అన్నీ మనం కింద ఫ్లోర్కి తీసుకెళ్ళాం. ఇది 3వ ఫ్లోర్ అనమాట, పైనుంచి వచ్చాం మనం. అలాగే వీటికి కూడా 2 పక్కల గళ్ళు వేసాం. ఇది కూడా కంప్లీట్ చేసాం. దీనికి ఒక బద్ద కట్టాం. అలాగే ఈ సేమ్ ప్రాసెస్ ఇటు కూడా ఈ డోర్లన్నీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసరికి కెమికల్ డోర్లు. ఇవి కెమికల్ అంటే నామినేషన్ మీద ఈ కెమికల్ అనేది ఎక్కిస్తారు. చూడడానికి గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, బాగుంటుంది డోర్ కూడా. ఇది వచ్చేసరికి ఇది ఒక WPVC డోర్. ఇదో డిజైన్ అనమాట. అలా డిజైన్ ఇలా సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్నారు.
ఇంకా సేమ్ ప్రాసెస్ గడి, ఇంకా దీనికి ఒక మొక్క కడతాం, ఇంకా సేమ్ లోపల పక్క టవర్ బోల్ట్, ఇంకంతా ఈ ఫ్లోర్ వరకు అయితే మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనకి హాల్లోకి వచ్చేసరికి ఇలాగ వస్తుంది అనమాట. డోర్లు కూడా చక్కగా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మనం కూడా సామాన్లన్నీ కింద తీసుకెళ్ళిపోయాం. ఇంకా మొత్తం అన్ని ఏటు మనకు కావాల్సిన సామాన్లన్నీ మొత్తం తీసేసుకున్నాం. ఇంకా మా వర్క్ కూడా ప్రస్తుతానికి ఇంకా పైన ఫ్లోర్ పని అయిపోయింది కాబట్టి ఇవి వచ్చేసరికి సన్గ్లాస్ డోర్స్. ఇవి ఆ చిచ్చుబోడి కిందకు వదిలేస్తారా? చిచ్చుబోడి కిందకు వదిలేండి. ఇక ఇవన్నీ డోర్లన్నీ రేపటికి వర్క్ అన్నీ రెడీ చేసి పెట్టాం. ఇంకా రేపంతా మనకి కింద ఫ్లోర్లు అనమాట. ఇది మనం ఇంకా రేపు ఇవన్నీ బిగించుకోవాలి. ఇవన్నీ మొత్తం ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టాం. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతాం. ఇక కింద అయితే ఈ డోరు ఈ బొమ్మ చిల్డ్రన్ బొమ్మ ఒకటి వేశారు. ఇది వచ్చేసరికి ఇక్కడ బిగించాలి కింద ఫ్లోర్లో. ఇంకా డోర్లు కూడా ఎక్కడ డోర్ అక్కడ పెట్టేసాము. ఇవి సేమ్ డిజైన్సే తెచ్చుకున్నారు పైన కింద. ఇంకా ఇది వచ్చేసరికి ఎలక బొమ్మ వేశారు, బాగుంది ఇది. ఇంకా ఇవన్నీ మనం బిగించుకోవాలన్నమాట మొత్తం అన్నీ. ఇక ఇదండి మనం ఎంతవరకు వర్క్ అయితే కంప్లీట్ చేసాం. పై ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడైతే మన కింద ఫ్లోర్లో రేపు ఎంతవరకు వర్క్ అయ్యింది ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా వర్క్ చేయాలన్నా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ డోర్స్ బిగించాలన్నా, ఏమన్నా సలహాలు ఏమన్నా అడగాలన్నా నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ ఉంటుంది కింద. తప్పకుండా ఈ కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.